వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. మొదటి రోజు మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముగ్గురు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ మర్యాదల ప్రకారం స్పీకర్ ని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాల్సి ఉండగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకునే నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి కొండలరావు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఏదైతే నిన్న మొదటి రోజు 172 మంది సభ్యులు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు చేత కూడా ఈరోజు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా 10:30 వరకు కూడా ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన తర్వాత ఏదైతే స్పీకర్ ఎన్నిక లాంఛనం అయిపోయింది. స్పీకర్గా కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు నిన్న నామినేషన్ వేసిన నేపథ్యంలో ఒక్కలే నామినేషన్ వేసిన నేపథ్యంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికైనట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు 11 గంటలకి స్పీకర్ ఎన్నిక లాంఛనం అయిపోయింది. ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ స్పీకర్ ఎన్నికని ఆమోదించి సెక్రటరీని పంపించిన సందర్భంలో స్పీకర్ ఎన్నిక అయితే ఈరోజు 11 జరుగుతుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రాకూడదు అని నిర్ణయించుకున్న నేపథ్యంలో అయితే వాస్తవంగా అయితే ఏదైతే ప్రతిపక్షం ఉంటుందో వాళ్ళని స్పీకర్ వాళ్ళ పాత్ర కూడా స్పీకర్ మీద ఉంటుంది. స్పీకర్ ఎన్నుకునే సందర్భంలో వాళ్ళు కూడా ఉండి సగౌరవంగా స్పీకర్ స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టవలసిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో అయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎంకి సరైన గౌరవం ఇచ్చినా కూడా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అసెంబ్లీకి రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు అసెంబ్లీకి రాకుండా వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత సభ వాయిదా పడుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రేపు సోమవారం కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేబినెట్ మీటింగ్ అనంతరం మళ్ళీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది.